ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ వీళ్ళ ఇంటి పెద్దలు అక్కయ్య అన్నయ్య వాళ్ళు ఇండైరెక్ట్ ఎనిమీస్ అటువంటి విషయాలు వీళ్ళు చూసుకోవాలి. This video sponsored by Level Up Learning Center. నమస్తే రమణంజీ. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలాగున్నారు? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అవునండి, ఆయన ఎలా ఉన్నారు? ఆయన బాగున్నారు, అందరు బాగున్నాము. చెప్పండి. ఇప్పుడు చూస్తే జూన్ నెల జూలై నెల కొంచెం మీరు చెప్పినట్టు కొంచెం భయంకరంగానే ఉండింది. భయంకరం అంటే వార్, మళ్ళీ కొన్ని యాక్సిడెంట్స్ ఇవన్నీ కొంచెం అందరికి ఒక భయం వచ్చేసింది. ఇప్పుడు వచ్చే ఆగస్ట్ నెల ఎలా ఉండిపోతుంది? ఆగస్ట్ నెల ఏంటంటే ఇప్పుడు మంచి కాంబినేషన్స్ ఉన్నాయి, కొద్దిగా డేంజరస్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఉందా? ఇంకా ఉంది. ఏంటంటే ఇప్పుడు శనీశ్వరుడు వక్రం మీన రాశిలో, అదేలాగా ఇక్కడేమో మంగళుడేమో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ప్రారంభించి హస్త నక్షత్రం వరకు వెళ్ళిపోతున్నారు. అక్కడేమో శనీశ్వరుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలో వక్రంగా ఉన్నారు, రాహుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి చాలా విషయాలు మనకి ఏవియేషన్ సెక్టర్, ఇంజనీరింగ్ సెక్టర్, అండర్ గ్రౌండ్ టనల్స్ అటువంటి విషయాలు, అదేలాగా యాక్సిడెంట్స్, హైవే యాక్సిడెంట్స్, ఫ్లైట్ యాక్సిడెంట్స్, వార్ లైక్ సినారియో, బాంబ్ బ్లాస్ట్, ఇటువంటి విషయాలు నెగటివ్స్, జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు. అదేలాగా మనకి పాజిటివ్ ఏంటంటే ఒక ఆగస్ట్ 16th తర్వాత ఒక మేజర్ పాలసీ డెసిషన్స్ అన్ని తీసుకుంటారు గవర్నమెంట్ సంబంధించిన విషయాలు, ఎస్పెషలీ మేజర్ చేంజెస్ వరల్డ్ వైడ్, మెయిన్గా ఇండియాకి మనం తీసుకోవచ్చు. అందులో గవర్నమెంట్ సంబంధించిన విషయాలు మేజర్ డెసిషన్స్ తీసుకుంటారు, మేజర్ చేంజెస్ పాలసీలో వస్తుంది, ఎస్పెషలీ డిఫెన్స్ సెక్టర్లో రావచ్చు. అదేలాగా మనకి ఫుడ్ ఇండస్ట్రీలో, అదేలాగా మనకి ఏవియేషన్ సెక్టర్లో ఇటువంటి దీంట్లో చేంజెస్ రావచ్చు. అదేలాగా మనకి కొత్త మెడిసిన్స్ కనిపెట్టడం, ఎస్పెషలీ హార్ట్, బ్లడ్ ఇటువంటి విషయాలు సంబంధించిన విషయాలు, ఆర్థరైటిస్, బ్రీదింగ్ ఇటువంటి విషయాలకు సంబంధించిన విషయాల్లో కూడా రావచ్చు. ఒక పోరాటం ఉంటుంది. ఇప్పుడు శనీశ్వరుడు మంగళుడు ఆపోజిట్ ప్లానెట్స్, ఇద్దరు చూసుకుంటున్నారంటే ఒక స్ట్రగుల్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక షేప్ వచ్చేది అప్పుడే. ఇద్దరు ఒకేలాగా వెళ్తే ఏం ప్రయోజనం లేదు, ఒక్కొక్కరు ఆపోజిట్గా ఉంటేనే ఒక కొత్త విషయం వస్తుంది. సో ఆ కొత్త విషయం వచ్చేదేమో మనకి ఈ టైంలో జరుగుతుంది. అది ఒక హైయర్ పర్పస్కి మారడం. ఇదంతా చిన్న విషయాలు, లోకక్షేమం ఇంపార్టెంట్ అని చెప్పి మారడం అనేది మనకి గురువు శుక్రుడు కలిసి ఉన్నారు కాబట్టి ఆ విషయాలు కూడా మనకి కలిసి వస్తుంది ఈ నెల. కాకపోతే ఈ జాగ్రత్తలు కొద్దిగా చూసుకోవాల్సిందే. ఈ నెల గ్రహచారం ఎలాగుంది? ఈ నెల ఏంటంటే సూర్యుడేమో పుష్య నక్షత్రంలో ప్రారంభించి మనకి పూర్వ ఫల్గుని నక్షత్రం సింహరాశి వరకు ప్రవేశిస్తారు. మ్యాక్సిమం టైం ఏమో మనకి ఆశ్లేష నక్షత్రంలోనూ మఖ నక్షత్రంలోనూ ఉంటారు. అదేలాగా మనకి మంగళుడేమో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ప్రారంభించి హస్త నక్షత్రం వరకు వెళ్ళిపోతున్నారు. సూర్యుడు పూర్వ ఫల్గుని నక్షత్రంలో కేతుతో కలిసే అవకాశం నెలాఖరులో వస్తుంది. బుధుడు కర్కటక రాశిలో మనకి వక్రంగా ఉంటారు. వక్ర నివృత్తి ఏమో 11th అవుతుంది. 11th అయ్యి పుష్య నక్షత్రం నుంచి ప్రారంభించి ఆశ్లేష నక్షత్రం వరకు వెళ్తారు, మఖ నక్షత్రం వరకు వచ్చేస్తారు. మనకి శుక్రుడేమో ఆరుద్ర నక్షత్రంలో ప్రారంభించి ఆయన పూర్వ ఫల్గుని నక్షత్రం దాటి ఇటైపు కర్కటక రాశి వరకు వచ్చే అవకాశం ఉంది. గురువు ఏమో పూర్వ ఫల్గుని నక్షత్రం రాశి ఎండ్ వరకు వచ్చే అవకాశం ఆరుద్ర నక్షత్రంలో ప్రారంభించారు. అదేలాగా మనకి రాహు ఏమో పూర్వ భాద్రపద నక్షత్రం 2nd quarterలో ఉంటారు. శనీశ్వరుడేమో ఉత్తర భాద్రపద నక్షత్రంలో వక్రంగా ఉన్నారు. ఇది అనమాట ఈసారి ఉన్న గ్రహచారం.
హలో జీ. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలాగున్నారు? చాలా బాగున్నాను. చెప్పండి. చెప్పండి. వచ్చే ఆగస్ట్ నెల మకర రాశి వాళ్ళకి ఎలాగుంటుంది? మకర రాశి వాళ్ళకి ఏంటంటే రాశి వక్రంగా ఉన్నారు. అది రాహుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి మేజర్ యాక్టివిటీ వీళ్ళ హెల్త్ చూసుకోవాలి. అదేలాగా మనకి రెండో స్థానం వీళ్ళ కుటుంబం సంబంధించిన విషయాలు వీళ్ళు చూసుకోవాలి. వీళ్ళకి వచ్చే ఇండైరెక్ట్ ఫండ్స్ అవన్నీ వీళ్ళు చూసుకోవాలి. వీళ్ళ చెల్లెళ్ళు అదేలాగా తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యం చూసుకోవాలి. వీళ్ళ ఎంప్లాయీస్ ఒక ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాల్సిన ఒక స్థితి ఉంటుంది. అదేలాగా సూర్యుడు 7వ స్థానంలో మనకి ఆగస్ట్ 16 వరకు ఉంటారు కాబట్టి వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం బెటర్గా ఉంటుంది. కాకపోతే బుధుడు వక్రంగా ఉండే ఒక స్థితి ఆగస్ట్ 11th వరకు ఉంది. ఆ టైం పీరియడ్ మాత్రం కొద్దిగా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా వీళ్ళు చూసుకోవాల్సిన ఒక ఇది ఉంది. 8వ స్థానానికి సూర్యుడు వచ్చేటప్పటికి వీళ్ళకి ఇండైరెక్ట్ ఎనిమీస్ అటువంటి విషయాలు వీళ్ళు చూసుకోవాలి. ఎస్పెషలీ లీగల్ బ్యాటిల్స్ ఏదైనా ఉంటే అవన్నీ వీళ్ళు చూసుకోవాల్సిన ఒక స్థితి ఉంటుంది. వీళ్ళ 6వ స్థానంలో గురువు మరియు శుక్రుడు ఉన్నాడు కాబట్టి చాలా ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా అవుతుంది. అటువంటి విషయాలు వీళ్ళకి ఎక్కువగా అవుతుంది. లీగల్ బ్యాటిల్స్ అన్నీ వీళ్ళు చూసుకోవాల్సిన ఒక స్థితి ఉంది కాబట్టి ఇవన్నీ వీళ్ళకి ప్రయారిటీ అయిపోతుంది. 4వ స్థానాధిపతి అయిన 4, 11వ స్థానాధిపతి అయిన మంగళుడేమో వీళ్ళకి 9వ స్థానంలో ఉంటే శనీశ్వరుడు చూస్తున్నారు కాబట్టి వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం, వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యం, ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్, వీళ్ళ ఇంటి పెద్దలు అక్కయ్య అన్నయ్య వాళ్ళ విషయాలు ఇవన్నీ చూసుకోవాలి. ఎక్స్టెన్సివ్ ట్రావెల్ ఉంది ఈ నెల వీళ్ళకి ఉంది. ఎన్ని విషయాలు వీళ్ళకి ప్రయారిటీ. వీళ్ళ ఆరోగ్యం ప్రధానం. ఓకే. స్టూడెంట్స్ ఎలాగుంటారు? చదువు ఎలాగుంటుంది? చదువు అంతా బాగానే ఉంటుందండి వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి 5వ స్థానాధిపతి అయిన శుక్రుడేమో గురువుతో పాటు ఉన్నారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. కొద్దిగా ఎక్స్పెండిచర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో. వీళ్ళ పర్సనల్ హెల్తే వీళ్ళకి ప్రాబ్లం తప్పితే మిగతా అన్నీ ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మీకేం పాజిటివ్ అంటారు? మకర రాశి పాజిటివ్ బాగుంది అని మకర అందరూ రాశి చెప్తున్నారు. బాగుంది అని చెప్తున్నారు, అది వేరే విషయం. వీళ్ళకి ఏంటి పాజిటివ్ అంటే లోన్స్ ఏదైనా కావాలి అనుకున్నారంటే ఈ టైంలో వీళ్ళకి శాంక్షన్ అవుతుంది. ఓకే. ట్రావెల్స్ బాగా ఉంటుంది. వీళ్ళు బిజినెస్ సంబంధించి వీళ్ళు ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పి ఏదైనా లోన్ అప్లై చేశారంటే వీళ్ళకి దొరుకుతుంది. ఓకే. ఇటువంటి విషయాలు వీళ్ళకి జరుగుతుంది. శుభకార్యాలన్నీ జరుగుతుందా? శుభకార్యాలకి మనకి అక్టోబర్ 18 తర్వాత వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలి. ఓకే 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 ఓకే. ఇల్లు కొనడం, వాహనాలు కొనడం ఇవన్నీ? ఇల్లు కొనడం, వాహనాలు కొనడం అన్నీ వీళ్ళు అక్టోబర్ 18 తర్వాత చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఫైనల్ గా హోమ్ మేకర్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది? మేకర్స్కి ఏంటంటే కొద్దిగా ఆరోగ్యం అటు ఇటుగా ఉంటుంది. ఎందుకంటే బుధుడు వక్రమై ఉన్నారు కాబట్టి కొద్దిగా ఎక్స్పెండిచర్స్ కూడా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు సంబంధించిన ఎక్స్పెండిచర్స్ వీళ్ళు చేస్తారు. సో వాళ్ళు ఏదైనా ప్రాపర్టీ ఏదైనా తీసుకుంటున్నారంటే దానికి సంబంధించి వీళ్ళు ఎక్స్పాండ్ చేయొచ్చు. బిజినెస్ ఏదైనా ప్రారంభిస్తున్నారంటే లైఫ్ పార్ట్నర్ ఒక పేరు మీద వీళ్ళు ప్రారంభించవచ్చు. అటువంటి ఎక్స్పెండిచర్స్ అన్ని వీళ్ళు ఇన్కర్ అయ్యే అవకాశం ఈ సమయం ఉంది. ఓకే ఓకే. ఈ మకర రాశి వాళ్ళకి మీరు ఎంత పర్సంటేజ్ ఇస్తారండి 100కి? వీళ్ళకి ఒక 75% ఇవ్వచ్చు. 75%. నాట్ బ్యాడ్. మకర రాశి వాళ్ళకి 75% సార్ ఇచ్చినారు. బాగుందండి ఈ టైం. ఆయన చెప్పేటట్ల హెల్త్ మాత్రం కొంచెం చూసుకోండి. మకర రాశి వాళ్ళకి సార్ ఒక 75% ఇచ్చిన్నారు. మీ హెల్త్ మాత్రం చూసుకోండి. అన్నీ బాగుంది మీకు ఈ టైం. థ్యాంక్ యూ జీ. థ్యాంక్ యూ అండి.